మధు. దక్షిణాది సినీ పరిశ్రమను శాసించిన స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలిచింది. అప్పట్లో ఆమె ప్రేమ వ్యవహారాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. క్రికెటర్స్, హీరోయిన్స్ మధ్య కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్ళావు. అందులో ఈ లవ్ స్టోరీ కూడా ఒకటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే సీనియర్ హీరోయిన్ నగ్మా. అవును, తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది నగ్మ. అలాగే కార్నల్, బాద్షా, మెట్టుకుడి, లవ్ బెట్స్ వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. దశాబ్దాల పాటు సౌత్ ఇండస్ట్రీని శాసించిన నగ్మ చివరిగా సిటిజన్ అనే తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో చిరంజీవితో ఘరానా మొగుడు, రిక్షా ఓడు, బాలకృష్ణతో అశ్వమేధం, నాగార్జునతో కిల్లర్, అల్లరి అల్లుడు, వెంకటేష్ సరసన కొండపల్లి రాజ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించింది. అలాగే మోహన్ బాబు సరసన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా కనిపించింది. ఆ తర్వాత సినిమాలు నెమ్మదిగా తగ్గించింది. 2008 నుంచి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే టీమిండియా క్రికెటర్ సౌరవ్ గంగూలీతో నగ్మ ప్రేమలో పడ్డారని అప్పట్లో ప్రచారం నడిచింది. 1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఇద్దరు మొదటిసారి కలుసుకున్నారని, ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారిందని టాక్ నడిచింది. కానీ అప్పటికే గంగూలీకి పెళ్లి కావడం గమనార్హం. 1997లో తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను వివాహం చేసుకున్నారు గంగూలీ. దీంతో తన భర్తతో పాటు నగ్మ గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది డోనా. గంగూలీ, నగ్మ ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని చెప్పడంతో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నగ్మ పేరు ముడిపడింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. యాక్టింగ్ మానేసిన నగ్మ 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014లో మీరట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఏదేమైనా సరే నగ్మ అలా ప్రేమాయణం నడిపి ఇలా ఒంటరిగా ఉండిపోవడం కరెక్ట్ కాదని నగ్మ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఈ వయసులో కూడా ఎటువంటి తోడు లేకుండా తన జీవితాన్ని తను లీడ్ చేస్తుంది. ఇటు రాజకీయాలకు దూరంగా, అటు సినీ ఇండస్ట్రీకి దూరంగా మరి నగ్మ ఏం చేస్తుందో అని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.